అతివేగం అత్యంత ప్రమాదకరం. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. మితిమీరిన వేగం ప్రాణానికే ప్రమాదం. ఈ విషయం అందరికీ తెలుసు. అతివేగం కారణంగా ఎన్ని ప్రాణాలు పోతున్నాయో కల్లారా చూస్తున్నాం. అయినా కొందరిలో మార్పు రావటం లేదు. అతివేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో 5 అక్కడికక్కడే మృతి చెందారు. వాయువేగంతో వచ్చిన ఓ స్పోర్ట్స్ బైక్ యూటర్న్ తీసుకుంటున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న వ్యక్తులతో పాటు మొత్తం 5 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. అతివేగం ప్రమాదమని ఎంత మొత్తుకుంటున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. తాజాగా అదే అతివేగానికి 5 బలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ప్రమాద తీవ్రత దృశ్యాలు షాక్ ఇచ్చాయి. 2 పెద్ద వాహనాలు ఢీకొన్న రేంజ్లో కారు, బైక్ నుజ్జునుజ్జవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వాహనాలు ధ్వంసమైన తీరును చూస్తేనే అర్థమవుతుంది కారును స్పోర్ట్స్ బైక్ ఏ రేంజ్లో ఢీకొట్టిందో అని. ఇక మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ రేసింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ నుంచి స్పోర్ట్స్ బైక్స్తో 11 మంది మహబూబ్నగర్లోని ఓ ఫంక్షన్కు హాజరయ్యారని, అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో రేసింగ్ నిర్వహించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి ముందు స్పోర్ట్స్ బైక్స్కు సంబంధించిన వీడియో బయటకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో ముందు వరుసలో ఉన్న బైక్ ప్రమాదానికి గురైందని, వెనుక నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి కూడా ఇదే బైక్పై ప్రయాణించినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ పాలకొండ చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న కారును రేసింగ్ స్పోర్ట్స్ బైక్ అతివేగంతో బలంగా కారును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బైక్ పైన ఉన్న 2, కారులోని 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు చెబుతున్నారు.